ఒక అవినీతి వ్యాపారి కొన్న ధరకి వస్తువులు అమ్ముతున్నానని ప్రకటించి కేజీ బరువుకు బదులు కేవలం 900 గ్రాములు మాత్రం ఉపయోగించిన వ్యాపారి పొందే లాభ లేదా నష్ట శాతం ఎంత? కొన్న ధరకే వస్తువులను అమ్ముతున్నానని ప్రకటించి కేజీ బరువుకు ఏమంటున్నాడు ఇక్కడ? కేవలం 900 గ్రాములు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాడు. వారు పొందే లాభ శాతం ఎంత? బయట బోర్డు ఏంటి? కొన్న ధరకి అమ్ముతున్నాను, నేను ప్రజాసేవ చేస్తున్నాను అంట. కానీ తూకం విషయంలో ఎంత నొక్కేస్తున్నాడు? ఒక కేజీ అంటే 1000 గ్రాములు, 1000 గ్రాములకు బదులు వాడు కేవలం 900 గ్రాములు మాత్రం ఉపయోగిస్తున్నాడు అనేది దాని అర్థం. ఓకే, మరి దాన్ని మనం గమనించినట్లయితే సో దేర్ఫోర్ లాభ శాతం ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి, లాభ శాతం ఈక్వల్ టు తూకములో తేడా డివైడెడ్ బై ఉపయోగించిన బరువు ఇంటూ 100. తూకములో తేడా డివైడెడ్ బై ఉపయోగించిన బరువు ఇంటూ ఏమవుతుంది? 100. తూకంలో తేడా ఎంతమ్మా? 100 కదా. 1000 గ్రాముల బదులు 900 గ్రాములు ఉపయోగించిన బరువు ఎంత? కేవలం 900 ఇంటూ ఎంత? 100. ఇప్పుడు ఈ 2 సున్నాలు పోతే 1/9 అంటే ఎంత శాతం చూడండి? 11 1/9% ప్రాఫిట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్ వన్.